అత్యాచారం కేసులో మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణను శుక్రవారమే కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. కొంత స్పష్టత కోసం వేచి చూసిన ప్రత్యేక కోర్టు శనివారం శిక్షను ఖరారు చేసింది. ఈ క్రమంలో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని రేవణ్ణ వేడుకున్నాడు. ఆ సమయంలో ఆయన బిగ్గరగా ఏడ్చాడు. ఈ కేసు విచారణలో భాగంగా 14 నెలలుగా కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. 47 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశారంటూ ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియో తీశారంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపులు, సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం వంటి ఆరోపణలు రాగా కోర్టు విచారణలో నిజమని తేలింది. దీంతో శనివారం ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. గతేడాది పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దారుణాలు వెలుగులోకి రాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ చివరి వారంలో తన దురాగతాలు వెలుగులోకి రావడానికి 2 రోజుల ముందే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. తీవ్ర ప్రయత్నాల అనంతరం 2 నెలల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రజ్వల్ను బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు. బాధితురాలు ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీకి స్వయానా మేనత్త కుమార్తె. కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వంలో రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు పాలకేంద్రంలో పనిపించారు. ఆ తర్వాత బీసీఎం హాస్టల్లో వంట మనిషిగా 2015లో ఆమెను వారి ఇంట్లో పనికి చేర్పించారు. ఆ ఇంట్లో పనికి చేరిన 4 నెలల తర్వాత నుంచి ప్రజ్వల్ ఆమెపై లైంగిక దోపిడీకి పాల్పడుతూ వచ్చాడు. విచారణలో ఇవన్నీ నిజమేనని తేలడంతో ప్రజ్వల్ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యాలకు బలైపోయిన వారిలో మైనర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. మైనర్ల నుండి 50 ఏళ్ల పైబడిన మహిళలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. లైంగిక దాడులకు పాల్పడి వీడియోలు తీసి వాటి సాయంతో బాధితులను బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. లోక్సభ ఎన్నికల సమయంలో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజ్వల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.